యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. అక్కడ దేవుడు యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, అంటే నేను నీకు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నువ్వు దిగులు పడొద్దు, జడియొద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, కానీ ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. అంటే దేన్ని బట్టి మనకు ధైర్యం అంటే, మన దేవుణ్ణి బట్టి. దేన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలంటే, మనము నమ్మే మన దేవుణ్ణి బట్టి, ఆయన వాగ్దానములను బట్టి. అన్ని వాగ్దానములు యేసుక్రీస్తునందు ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానములను మనము నమ్మి విశ్వసించి వాటి ప్రకారము మన జీవితంలో క్రియను జరిగించడానికి ఆయన యొక్క సహాయమును మనం కోరినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మనకు ఆయన జయమును అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ యెహోషువతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. అంటే ఆల్రెడీ ఈ మాటలు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమనే మాటలు 3 వచనాలలో 3 సార్లు చెప్పబడ్డాయి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. సహజంగా నిబ్బరమును, ధైర్యమును మనం ఎప్పుడు పోగొట్టుకుంటామంటే, మన జీవితంలో మనం ఎవరి మీద అయితే ఆనుకుంటూ ఉంటామో, మన జీవితంలో వీళ్ళుంటే నాకు చాలు, వాళ్ళుంటే నాకు చాలు, వీళ్ళ వల్ల నా జీవితంలో ముందుకు సాగగలను అంటే, ఇంకో మాటలు చెప్పాలంటే, మన జీవితంలో ఎవరైనా మన ప్రియులను, బంధుమిత్రులను, లేకపోతే మన ఇంట్లో మనల్ని పోషించే, మనల్ని అన్ని వేళల్లో మన యొక్క అవసరతలను సంధించి మనల్ని నడిపించే పెద్ద వ్యక్తిని పోగొట్టుకున్నప్పుడు మనము ధైర్యము చెడుతాము. అయితే ఈ అధ్యాయము మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలోనే దేవుడు చెప్పేదేనంటే, మోసే పరిచారకుడనైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. మోసే పరిచారకుడు, మోషేకి సహకారిగా, సహాయం చేసే వ్యక్తిగా యెహోషువ ఉన్నాడు. అయితే మోషేకు సహకారిగా ఉన్న వ్యక్తికి దేవుడు మోషే యొక్క బాధ్యతను, బరువు బాధ్యతల్ని అప్పగించడాన్ని మనం చూస్తాము. కాబట్టి మోషే తీసుకున్న బరువు బాధ్యతలను తను స్వీకరించడానికి కూడా తనకు ధైర్యము కావాలి, దానికి కూడా తనకు నిబ్బరం కావాలి. అయితే ఇక్కడ యెహోషువ మనసు నెరిగిన దేవుడు, యెహోషువ మనోభావాలను వెరిగిన దేవుడు, యెహోషువను దేవుడు బలపరుస్తున్నాడు. యెహోషువకు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. అప్పటి వరకు ఇశ్రాయేలు జనాంగానికి తెలిసిన ఒకే ఒక నాయకుడు ఎవరంటే మోషే. మోషే వారిని 40 సంవత్సరాలు నడిపించాడు. మోషే ద్వారా దేవుడు అనేకమైన ఘనకార్యాలు చేశాడు. ఐగుప్తు వారి మీద తెగుళ్లను పంపించడం కానీ, ఎర్ర సముద్రమును దాటించాడు, మన్నాను కురిపించాడు. ఇలాగా అనేకమైన కార్యములను దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు చేశారు. సీనాయి పర్వతం వద్ద మోషే ధర్మశాస్త్రాన్ని పొంది దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు మోషే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ, అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులలో ఇదివరకు పుట్టలేదు. మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులలో ఇదివరకు
పుట్టలేదు. అంటే మోషే వంటి వారు అప్పటి వరకు ఎవరు లేరు, అంతవరకు అతని వంటి వారు పుట్టలేదట. అలాంటి వాని స్థానమును నింపవలసి వచ్చింది యెహోషువ. యెహోషువ మోషేతో ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారో, వారి చరిత్ర ఏంటో, వారు ఎలాగ సణిగేవారో, వాళ్ళు ఎలాగ గొణిగేవారో, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి మొండితనం కలిగిన వారో, తిరుగుబాటు చేసేవారో, ఎలాగ ఎదిరించేవారో, వారి యొక్క స్వభావము, వారి యొక్క అవిశ్వాసము, మరియు వారి యొక్క పిరికితనము, వారి యొక్క భయము సమస్తమును యెహోషువకి తెలుసు. అయితే అలాంటి ప్రజలను దరికి చేర్చడానికి, అలాంటి ప్రజలను వాగ్దాన దేశమును స్వతంత్రించుకునేటట్లు నువ్వు చేస్తావు అని యెహోషువకి దేవుడు చెబుతున్నాడు. అయితే వారి యొక్క స్వభావమును ఆ ప్రజల గూర్చి తెలిసిన యెహోషువ బహుశా భయపడి ఉంటాడు. అయ్యో, ఈ ప్రజలు సామాన్యమైన వారు కాదే, వీరు ఇలాగా మాట్లాడి ఎదిరించి సణిగి గొణిగి మోషేనే ఆ వాగ్దానం స్వతంత్రించుకోకుండా చేశారే, నా పరిస్థితి ఏమవుతుందో అని భయపడి ఉంటాడు బహుశా. అందుకనే దేవుడు స్పష్టంగా చెప్పేస్తున్నారు, మోషేకు తోడే ఉన్నట్టు నేను నీకు తోడే ఉంటాను. తోడే ఉండడం మాత్రం కాదు, నువ్వే అప్పచెప్తావు, అంటే నువ్వే స్వతంత్రించినట్టు చేస్తావు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ వాగ్దానపు నెరవేర్పు కొరకు, ఈ వాగ్దాన నెరవేర్పులోనికి వెళ్ళడానికి ఈ తరుణం కోసము దాదాపు 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అంత మాత్రం కాదు, దాదాపు 400 సంవత్సరాల క్రితమే ఇశ్రాయేలు జనాంగమునకు పితరుడైన అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేశారు. ఆ వాగ్దానపు నెరవేర్పులోనికి భాగముగా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి విడిపించి వారిని రక్షించి, వారు ఎర్ర సముద్రమును దాటి యోర్దానును దాటి వాగ్దాన దేశమైన కానానుకు చేరుకోవడానికి దేవుడు యెహోషువను ఎన్నుకోవడాన్ని, యెహోషువను ఏర్పాటు చేసుకోవడాన్ని, యెహోషువకు దేవుడు నీ ఎదుట ఎవరు కూడా నిలబడలేడు, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండనని, నేను మోషకు తోడే ఉన్నట్లు నీకు కూడా తోడే ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చి ముందుకు సాగేటట్లు చేశారు. యెహోషువ ముందున్న ఆటంకాలేంటి? అసలు ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవాలంటే అక్కడున్న ప్రజలు ఎలాంటి వారో, ఎందుకు యెహోషువకి నిబ్బరం కావాలి, ఎందుకు యెహోషువకి ధైర్యం కావాలి, ఎందుకు దేవుడు యెహోషువను బలపరుస్తున్నాడు, ఎందుకు యెహోషువకు దేవుడు మరలా నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పడానికి గల కారణాన్ని మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మనం చూస్తాం కదా, మోషే 12 మంది ఏకుల వారిని పంపించినప్పుడు వారిలో క్యాలేబు, యెహోషువ ఉన్నారు. అయితే ఆ 12 మందిలో 10 మంది చెప్పిన మాట ఏంటంటే, ఆ జనులు మనకంటే బలవంతులు, అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. మనం వారి మీదికి పోలేము, మన వల్ల కాదు. 32వ వచనము, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ మేము చూసిన వాళ్ళందరూ వారి దేహాలు చాలా పొడుగ్గా, హైట్గా, వెయిట్గా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది మాత్రం కాదు, మేము చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, తినేస్తారు వాళ్ళు. అలాంటి దేశము, వారిని చూస్తేనే వారు భయంకరంగా ఉన్నారు అని చెబుతూ అక్కడ నెఫిలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూసి తిమి. అనాకు వంశము, నెఫిలీలు అంటే ఇశ్రాయేలు జనాంగములందరూ, ఇశ్రాయేలు సైన్యములందరూ, ఇశ్రాయేల్లో ఉన్న సైనికులందరూ, ఈవెన్ రాజైన సౌలు కూడా భయపడుతూ ఉన్నాడు. ఎవరిని చూసి? గొలియాతును చూసి.
ఆ గొలియాతు హైటు వెయిట్ చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాడు, ఆజానుభావుడిలా ఉన్నాడు, పెద్ద దేహము, దారుఢ్యము. అయితే ఆ మనుషులందరూ గొలియాతులాగా ఉన్నారనమాట. వారిని చూస్తే మనము వారిని జయించలేము, మనం అక్కడ పోజాలము అని వారు చెబుతూ ఏమని చెబుతున్నారంటే, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. అంటే మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. ఫస్ట్ చూసినట్లయితే వీళ్ళ దృష్టికి వీరు ఎలా ఉన్నారట, మిడతల వలె ఉన్నామట, వారి దృష్టికి అట్లే ఉంటిమి. గొలియాతు దృష్టికి దావీదు ఎలా కనబడ్డాడు, చిన్న పిల్లోడిలా కనబడ్డాడు, ఏంట్రా. కానీ దావీదు వాడిని ఎలా చూశాడంటే ఒక కుక్క పిల్లను చూసినట్టు చూశాడు. వాడేమో పెద్ద హైటు వెయిట్గా ఉన్నాడు. అందుకని గొలియాతు అంటాడు దావీదుతో, ఏంట్రా నన్ను ఏమన్నా కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేనేమన్నా కుక్క పిల్లని అనుకున్నావా. అంటే దావీదు దృష్టిలో ఫస్ట్ మన యొక్క శరీరానుసారమైన దృష్టి నుండి ఆత్మానుసారమైన దృష్టిని మనం కలిగి ఉండాలి. ఇశ్రాయేలు సైన్యంలో చాలామంది ఉన్నారు, చాలామంది సైనికులు ఉన్నారు, యుద్ధమును గూర్చి తెలిసిన వాళ్ళు ఉన్నారు, యుద్ధాలు చేసిన వారు ఉన్నారు. కానీ వారికి ఆత్మీయ నేత్రము లేదు, విశ్వాసపు నేత్రములు వారికి లేదు. జస్ట్ శరీరానుసారమైన మనసు, జస్ట్ శరీరానుసారమైన కళ్ళు, అంటే బయటికి బాహ్యంగా కనబడేదాన్ని చూసి అదృశ్యుడైన దేవుని యొక్క శక్తిని, దేవుని యందు విశ్వాసమును వారు కలిగి ఉండలేదు. అయితే వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. అందుకనే బైబిల్ మనకు చెప్పింది ఏంటంటే, వాట్ యు థింక్ దట్ యు బికమ్. నీ గురించి నువ్వేమనుకుంటావో అదే అవుతావు. దావీదు తన గురించి తను ఏమనుకుంటే, నేను జయించగలను, సింహాన్ని ఎలుగుబంటిని జయించడానికి చంపడానికి సాయం చేసిన నా దేవుడు గొలియాతును కూడా వాటిలో ఒకటిగా చేయగలడు. ఫస్ట్ థింకింగ్ మారాలి, థాట్ లెవెల్ మారాలి. అది విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యము. అయితే అలాంటి ప్రజలన్నమాట. అయితే యెహోషువ, కాలేబు ఆ రోజుల్లోనే, మోషే ఉన్నప్పుడే, మోషే తనకు ఏకోవానిగా పంపించినప్పుడే యెహోషువ దృష్టి విశ్వాసపు దృష్టి. ఎందుకు దేవుడు యెహోషువకి బాధ్యత అప్పచెప్పాడంటే, యెహోషువకి ఆ విశ్వాసపు దృష్టి ఉంది. యెహోషువ 10 మందిలాగా వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఉన్నత దేహులు, మనం జయించలేము, అలాంటి అవిశ్వాసపు మాటలు యెహోషువకి లేదు. కాబట్టి ఇలాంటి బాధ్యతలను విశ్వాసపు నేతలు కలిగి ఉన్న యెహోషువకి దేవుడు అప్పచెప్పాడు. అయితే ఆ మాటలు విని వీరి హృదయాలు నీరు గారిపోయినాయి, ఇశ్రాయేలు భయపడిపోతున్నారు. అయితే అలాంటి వారిని ఎదుర్కోవడానికి యెహోషువకి నిబ్బరం కావాలి, ధైర్యం కావాలి. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు ఒక పనిని అప్పగిస్తే ఆ పనికి కావలసిన శక్తిని ఆయనే అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు ఒక పని చేయమని చెబితే ఆ పనికి కావలసిన జ్ఞానమును, ఆ పనికి కావలసిన శక్తిని, ఆ పనికి కావలసిన నిపుణతను కూడా ఆయనే ఇస్తారు. మన జీవితంలో సహజంగా కొన్నిసార్లు కొత్త సవాళ్లను ఎదుర్కొంటాము. ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు ఎదుర్కోలేదండి, ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు రాలేదు, అసలు నేను అనుకోలేదు. ఒకవేళ కొత్త సవాళ్ళు నీ జీవితంలో దేవుడు తీసుకొస్తున్నాడంటే, దేవుడు అనుమతించాడంటే దానికి కావలసిన శక్తిని, ఎదుర్కొనే శక్తిని, జయించే శక్తిని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. అయితే అనిశ్చయతో, అనుమానమో, అవిశ్వాసమో ఉండకూడదు. భయం ఉంటే కష్టం. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు జడియొద్దు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు. ఎందుకంటే ఈ అవిశ్వాసము, భయము, అనిశ్చయత అనేది ఎవరి మీదైనా దాడి చేస్తుంది. కొన్నిసార్లు నూతనమైన పరిస్థితులను మనం ఎదుర్కొనేటప్పుడు ఎవరినైనా సరే గుండెలు కరిగేటట్టుగా, భయపడేటట్టుగా, అవిశ్వాసముతో, అపనమ్మకముతో, అనిశ్చయతతో ఏం జరుగుతుందో అని భయపడేవారిగా చేస్తుంది. అయితే నమ్మువానికే సమస్తము సాధ్యము. కొత్త నిబంధన అయినా సరే, పాత నిబంధన సరే, నమ్మువానికే సమస్తము సాధ్యము. కాబట్టి ఎవరైతే నమ్ముతారో వారి ద్వారా దేవుడు కార్యాలు చేస్తారు. అందుకనే దేవుడు మరలా చెప్పారు,
యెహోషువతో 7వ వచనంలో నువ్వు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నా సేవకుడు మోషే నీకు అప్పచెప్పారు కదా ధర్మశాస్త్రము, దాని చొప్పున నువ్వు చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. నీకు జయమునిస్తా, నీకు తోడుంటా, నీ మార్గం అంతట్లో ఉంటా. కానీ నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తనను నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు దాన్ని కుడికి కానీ ఎడమకి, అంటే దేవుని వాక్యానికి నువ్వు బ్రేక్ చేయొద్దు. దేవుని వాక్యంలో ఉండు. కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు వెళ్ళొద్దు. ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చెయ్యాలి. అయితే దేవుడు నాకు తోడై ఉండాలి, దేవుడు నన్ను విడవకూడదు, దేవుడు నాకు ఎడబాయకూడదు. నా పని పాటలన్నిటిలో, నా మార్గం అన్నిటిలో, నా చదువులో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నేను చేసే ప్రతి పనిలో దేవుడు నాకు తోడై ఉండాలని ఆశించే చాలామందిలో ఇది లేమిగా ఉంటుంది. దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను జయించేవానిగా చేయాలి, దేవుడు నన్ను తలగా చేయాలని ఆశించే చాలామందిలో కనబడే కొదువ లేమి ఏంటంటే వాక్య ప్రకారము జీవించకపోవడము. దేవుడు చెప్పేది నిన్ను తలగా చేస్తా, నిన్ను జయించేవానిగా చేస్తా, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. అయితే నా ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నువ్వు చేయి, కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోవద్దు. అయితే మన భయములకు కానీ, మన కష్టములకు కానీ, మన ఓటములకు కానీ గల కారణాలు ఏంటంటే మనకు దేవుని వాక్య ప్రకారము జీవించడానికి ఇష్టం ఉండదు. మనకు తెలిసిన సత్యమును మనం పాటిస్తే బాగుంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. కానీ మనం నేర్చుకునే భక్తి ఎలా ఉంటుందంటే వాక్ బై సైట్ నాట్ బై ఫెయిత్. అంటే కంటికి కనిపించిన వాళ్ళకి మనుషులకు మాత్రమే, అంటే మన కంటికి కనిపించే మనుషులకు మనం భయపడినంతగా దేవునికి భయపడము, మనుషుల మీద ఆధారపడినంతగా దేవుని మీద మనం ఆధారపడము. మన జీవితంలో మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే నిజంగా నువ్వు మనుషులకు భయపడేంతగా దేవునికి భయపడుతున్నావా? మనుషులకు ఇచ్చే ప్రయారిటీ దేవునికి నువ్వు ఇస్తున్నావా? మనుషులకు మెప్పించాలనుకునేంతగా దేవుని నువ్వు మెప్పించాలనుకుంటున్నావా? మనుషుల మాటకు విలువ ఇచ్చేంతగా దేవుని మాటకు నువ్వు విలువ ఇస్తున్నావా? అంటే మనుషుల కంటే అధికంగా మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. ఇక్కడ యెహోషువ నాయకత్వం నుండి మనం నేర్చుకునేది ఏంటంటే యెహోషువ తన ప్రజలను యోర్దాను దాటించాడు. తన శత్రు యొక్క పొలిమేరను వారు యెరికో చుట్టూ తిరిగారు. ఎలా? నేను నీకు ఆజ్ఞాపించున్నాను అంటే దేవుడు ఆజ్ఞను ఇచ్చారు. దేవుడు చెప్పినట్లుగా వారు చేసి ఆ యోర్దాను నదిని దాటడం మాత్రం కాదు, యెరికో చుట్టూ తిరిగారు. యెరికో చుట్టూ తిరిగినప్పుడు ఆ గోడలు కూలిపోవడము, దేవుడు వారికి జయమునివ్వడాన్ని మనం చూస్తాము. అయితే యెహోషువ నాయకత్వంలో మనకు దేవుడు నేర్పించే మరొక పాఠం ఏంటంటే వారు యెరికోను జయించారు. యెరికో పెద్ద పట్టణము, జయించారు. కానీ తర్వాత చిన్న పట్టణమైన హాయి అనే పట్టణంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు అని బైబిల్లో మనం చూస్తున్నాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతవేను దగ్గరనున్న హాయను పురమునకు యెరికో నుండి ఏగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ ఎల్లనీయకము 2-3 వేల మంది వెళ్ళి హాయి పట్టణమును పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. యెహోషువ పంపించారు, నాయన వెళ్ళి చూసిరండి, ఆ హాయి పట్టణాన్ని చూసిరండి.
మనము అందరూ వెళ్తే బాగుంటుందా, లేదంటే ఎంతమంది ఉన్నారు ఏంటనే సిచ్యువేషన్ అంటే, వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ చూస్తే విశ్వాసంతో చూసినట్టుగానే కనబడుతుంది. వాళ్ళెంత తక్కువ మంది, మనం 2,000-3,000 ఉంటే చాలా, అందరూ వెళ్ళాల్సిన అవసరం అక్కడ లేదు, మనం జయించేస్తాము అని వాళ్ళు విశ్వాసపు మాటలే ఇక్కడ పలుకుతున్నారు. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిది, కానీ వారు వారి ఎదుట నిలవలేక పారిపోయి. దాదాపు 2,000-3,000 మంది దాకా వెళ్ళారు, కానీ వారి ఎదుట వీళ్ళు నిలవలేక పారిపోయారట. అప్పుడు వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి షెబారిము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం యొక్క గుండె కరిగి నీరైపోయింది. కారణం ఏంటంటే, ఎంత విశ్వాసం మాటలు పలికారు, మనం జయించేస్తాం, 2,000-3,000 మంది ఉంటే చాలు అని ధైర్యంగా పలికిన వారట. వారి ఎదుట నిలవకపోవడం మాత్రం కాదు, పారిపోవాల్సి వచ్చింది. వారిలో 36 మనుషులను వారు హతం చేశారు. హతం చేయడం మాత్రం కాదు, తమ గవని యొద్ద నుండి షెబారిము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. తరిమి కొట్టారట వారు ఇశ్రాయేలును. అది విన్నా, లేకపోతే అది చూసిన వారి గుండెలు కరిగి నీరైపోయింది. పిల్లలు, ఇక్కడ రాయబడి ఉంది, జనుల గుండెలు కరిగి నీరైపోయినాయి. ఎందుకని? ఇలాగా నువ్వు ధైర్యంగా ఉండు, భయపడొద్దు, నిబ్బరం కలిగి ఉండు అని దేవుడు చెబితే, అంటే ఏదన్నా పని దేవుడు చెప్పారంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏదన్నా చెబుతున్నారంటే ఆ విషయం మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నారు? నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటే ఏంటి? నువ్వు ధైర్యమును పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి, నీ నిబ్బరాన్ని పోగొట్టే పరిస్థితులు నీ జీవితంలో వస్తాయి, కానీ నువ్వు ధైర్యంగా ఉండు. అందుకనే మళ్ళీ దేవుడు చెప్పారు. ఇక్కడ చూడు, జనుల గుండెలు కరిగి అంటే ఏంటి? వాళ్ళు నిబ్బరాన్ని పోగొట్టుకున్నారు, ధైర్యం చెడిపోయింది, వారిలో భయము ప్రవేశించింది. అయితే అలాంటి సమయంలో యెహోషువ ఏమి చేశాడనే విషయాన్ని మనం చూసినట్లయితే 6వ వచనము, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల్ల మీద ధూళి పోసుకొనుచు. ఇక అంతే, బట్టలు చింపుకొని ఇశ్రాయేలు పెద్దలు సాయంకాలం వరకు మందసటం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని. ఎవరి పాదాలు పట్టుకున్నారు? దేవుని పాదాలు పట్టుకున్నారు. ఈ ఓటమికి కారణం ఏంటి? వీరి మా గుండెలు కరిగిపోవడానికి గల కారణం ఏంటి అని దేవుని ఎదుట వారి ముఖములు మోపుకొని మందసటం ఎదుట, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నువ్వెందుకు దాటించితివి? ఇప్పుడు వీరి ఎదుట మేము నశించిపోవడానికేనా మమ్మల్ని యోర్దాను దాటించావు? మేము యోర్దాను అవతల నివసించటం మేలు కదా, ఆ యోర్దాను అవతల ఉంటేనే బాగుండేది కదా, ఎందుకు నాయన మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని నశింప చేయడానికా అని దేవుని దగ్గర అడుగుతున్నారు. అడగడం మాత్రం కాదు, 8వ వచనము, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ఇక్కడ ప్రశ్న. సరే, ఇలా జరిగింది కదా, అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగారు కదా వాళ్ళు, దానికి నేనేం చెప్పాలి వాళ్ళకి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. 9వ వచనము, కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని, చాలా బాగుంటుంది వాక్యం చూడండి. 9వ వచనము, కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని. ఇప్పుడు కనాను దేశం కదా స్వతంత్రించుకోవాల్సింది, స్వాధీనపరచుకోవాల్సింది కనాను దేశం కదా. వీళ్ళు ఇక్కడే ఓడిపోయారు, ఇక్కడే పారిపోయారు, ఇక్కడే హతమయ్యారు, ఇక్కడే భయపడుతున్నారు అంటే శత్రువుకి అదేమవుతుంది? శత్రువుకు ఛాన్స్ అయిపోతుంది. అబ్బా అయిపోయారంటరా అనుకుంటారు. అందుకనే ఇక్కడ కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల, వాళ్ళందరూ ఒకటైపోయి అసలు ఈ భూమి మీద
మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడలా ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా. సరే, వాళ్ళు శత్రువులు, వాళ్ళు మమ్మల్ని తుడిచివేయడానికో లేదా చంపడానికో ఈ భూమి మీద మా పేరు లేకుండా చేసేస్తారు. కానీ ఇక్కడ యెహోషువకి దేవుని యొక్క ఘనత కొరకైనా, దేవుని మహిమ కొరకైనా, దేవుని నామం కొరకైనా, చూడు, నీ నామమును గూర్చి, ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా. అంటే మాకు ఇలా జరిగింది కదా, మేము ఓడిపోయాం కదా, మేము పారిపోయాం కదా, జనులందరూ భయపడుతున్నారు కదా, కానీ నీ నామము ఘనమైన నామము, నీకు అవమానం వస్తుంది కదా. అయ్యో వాళ్ళ దేవుడు ఇలా చేశారే వాళ్ళని అని చెప్తారు కదా, నీకు అవమానం వస్తుంది కదా అని ప్రార్థన చేశారట. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్ట నేను, లెమ్ము, నువ్వెలా ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఎప్పుడైతే దేవుని యొక్క ఘనత కొరకు, దేవుని యొక్క ఘనతను గూర్చి ఆలోచించినప్పుడు దేవుడు వెంటనే యెహోషువతో చెబుతున్న మాట ఏంటంటే, నీవెలా ఇక్కడ ముఖము నెల మోపుకుందువు, ఇంకెంతసేపు ఏడుస్తావు, ఇంకెంతసేపు బాధపడతావు, ఇంక లే. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. అంటే దేవుడు చెప్పారు, కుడికి కానీ ఎడమకి కానీ వెళ్ళకూడదు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడవాలి, దేవుని మాటకు విధేయత చూపించాలని. అయితే నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకొని ఉన్నారు. దేవుడు చెప్పారు, ఇక్కడ మీరేమి తీసుకోవద్దు. వారిని మీరు నాశనం చేసినప్పుడు, అక్కడ కొల్లగొట్టినప్పుడు ఏం మీరు తీసుకోవద్దని దేవుడు చెప్తే వాళ్ళు తీసుకున్నారట. దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని కొంచెం ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నేను మీకు తోడై ఉంటా, మిమ్మల్ని విడవను, ఎడబాయను, మీ ఎదుట ఎవరు కూడా నిలబడలేడని చెప్పిన దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ఆ శాపముందే, శాపగ్రస్తులైన వారు ఉన్నాయే, పాపముందే, ఆ దాచబడిన పాపాన్ని తీసివేస్తే తప్ప మీకు నేను తోడై ఉండను అని చెప్పి, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య నుండి ఉండకుండా నిర్మూలము చేయి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. దేవుడు చెప్తున్న మాట, మీరు ఆ పాపాన్ని, ఆ శాపాన్ని మీ నుండి తీసివేస్తే తప్ప మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. అంటే నీకు జయం కావాలంటే, దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు నీ జీవితంలో నువ్వు చూడాలంటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీలో దాచబడిన పాపం ఉంది కాబట్టి నెరవేర్పు చూడలేకపోతున్నావు. అది తీసేస్తేనే దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, అది తీసేయడానికి మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనంలో, పాపము ఉంటే నేను మీకు తోడుగా ఉండను, పాపము నిర్మూలిస్తే నేను మీకు తోడుగా ఉంటాను. స్పష్టంగా ఈ అధ్యాయంలో చూసినట్లయితే ఎవరు ఆ శాపగ్రస్తమైనది తీసుకున్నారు, ఏం చేశారు అనే విషయాన్ని స్పష్టంగా మనం చూడవచ్చు. అయితే దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము, యెహోషువ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము, యెహోషువ గ్రంథము 6:27, యెహోవా యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. యెహోవా యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. అంటే దేవుడు
యెహోషువతో తోడుగా ఉన్నప్పుడు యెహోషువ కీర్తి దేశమంతటా వ్యాపించింది. అయితే ఒక్క వ్యక్తి పాపం వలన 36 మంది చనిపోయారు. ఒక్క వ్యక్తి పాపము. ఒకసారి దావీదు లెక్క పెట్టాడట, దేవునికి ఇష్టము లేని విధముగా, బహుశా అది గర్వముతో వచ్చిన ఆలోచననో ఏంటో తెలియదు, కానీ తన యొక్క పాపమును బట్టి, దేవునికి ఇష్టము లేని కార్యము తను చేయడాన్ని బట్టి 17,000 మంది చనిపోయారు. ఒక్క వ్యక్తి పాపం వల్ల 30 మంది చనిపోతే మరొక వ్యక్తి పాపం వల్ల 17,000 మంది చనిపోయారు. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, ఒక్క వ్యక్తి పాపం వల్ల అనేకులు పాపులవుతారు, ఒక్కని అవిధేయత వలన అనేకులు పాపులయ్యారు. అంటే నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివి పరిశుద్ధంగా ఉంటే, నువ్వు చక్కగా దేవుని మాటకు విధేయత చూపించేదానిగా ఉంటే, నీ వలన అనేకులు ఆశీర్వదించబడతారు. నువ్వు ఒక్కదానివి వంకర మార్గంలో వెళ్తే, నువ్వు ఒక్కదానివి పాపం చేస్తే, నీ వలన అందరికీ అపజయము, అందరికీ ఆ శాపం వచ్చే అవకాశం ఉంది. నేను ఒక్కడినేనండి, అయితే ఏమైంది? నీ ఒక్కడివే కావాలి దేవునికి. ఇక్కడ బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెనో, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, అందరికీ మరణము సంప్రాప్తమాయెను. అదేవిధంగా 19వ వచనము, ఎలా అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ ఒక్కడివి నువ్వు నేనెందుకు అవ్వకూడదు? దేవునికి విధేయత చూపించేవారిగా మనం ఎందుకు మారకూడదు? దేవుడు మన నుండి ఆశించేది, ప్రియులారా, దేవుడు మనకు చెప్పేది అంటే, ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు. ప్రసంగి గ్రంథము 9:18 చూడవచ్చు. ఒక్క పాపాత్ముడట అనేకమైన మంచి పనులను చెరుపుతాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ ఓడిపోవడానికి, ఇశ్రాయేల్ అందరూ భయపడడానికి కారకుడు ఎవరు, ఆ పాపి ఎవరు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఆ వ్యక్తి పేరు ఆకాను. ఆ ఆకాను చేసిన పాపం ఏంటి? ఆకాను చేసిన పాపం ఏంటి అని చూస్తే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20-21 వచనము, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నిన్ను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ ఎండి దాని క్రింద వనదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. తన పాపమును ఇక్కడ ఆకాను ఒప్పుకున్నాడు. ఏమనంటే, నేను యెహోవాకు విరోధముగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేశాను. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని ఏం చేశాడట? మొదట ఈయన పాపం ఎలా ఉందంటే, మొదట చూశాడు, తర్వాత ఏం చేశాడు? ఆశించాడు. చూశాడు, ఆశించాడు. అంటే మొదట నేత్రాశ, తర్వాత శరీరాశ, తర్వాత దాచిపెట్టుకున్నాడు జీవపు డంబం. చాలామంది చూడకూడి వాటిని చూస్తున్నారు. చూస్తే ఏమవుతుంది? శోధించబడుతున్నారు. కంటి చూపే కదండి ఎన్ని జీవితాలను నాశనం చేసింది. చూసిందల్లా కావాలనుకోవడము, అది శపితమైనది, అది నీకు సంబంధించింది కాదు. అయినా సరే చూసావు కాబట్టి ఆశించడము. యవనస్తులు ఈ రోజుల్లో చూసినట్లయితే ఎక్కడా హద్దు లేదు, చూడకూడని వాటిని చూస్తూ ఆశిస్తూ ఉన్నారు. అయితే అలా చేయడం వల్ల ఈ వ్యక్తి అలా చేశాడు.
చూశాడు, ఆశించాడు. తన ఒక్కరికే సమస్య, తను చేసిన తప్పును బట్టి తనకే శిక్ష అంటే ప్రాబ్లం లేదు. ధనాశ సమస్త కీడునకు మూలము. 1 యోహాను 2:16 మనం చూడవచ్చు. అయితే ఈ రోజుల్లో అనేకులు పాపాన్ని చూస్తున్నారు, చూడకూడదు వాటిని చూస్తున్నారు, చూసి ఆశిస్తున్నారు. అయితే దేవుడు అడిగేదంటే, యవనస్తుడా నువ్వేం చూస్తున్నావు అంటే, యవనస్తులు మాత్రం కాదండి, ఏ భేదము లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు కూడా చూస్తున్నారు. అంటే ఈ రోజుల్లో చూపించుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఏదైతే చూపించకూడదో దాన్ని చూపిస్తూ ఉన్నారు, మనుషుల్ని ఆశించేటట్టు చేసి వారి జీవితాలని నాశనం చేయడానికి. ఇక్కడ ఏం చూస్తున్నావు అనే విషయాన్ని జాగ్రత్త పడాలి. చూసి ఆశిస్తే ఏమవుతుంది? బైబిల్ చెప్పేది అంటే, నువ్వు ఆకాని వలె ఎవరికి తెలియకుండానే చూడవచ్చు. ఆకాను చేసిన తప్పు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియకుండా దాచిపెట్టాడు. కాబట్టి ఎవరికి తెలియదు అని చెప్పి అలాగే ఉండిపోవచ్చు. కానీ పట్టబడతావు, నీ పాపము నిన్ను పట్టుకొనును. సంఖ్యాకాండము 32:23 చూస్తాము. పాపము మనల్ని పట్టుకుంటుంది. కాబట్టి నువ్వు చూసినంతసేపు పర్వాలేదు, కానీ ఆశించి దాన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు పట్టబడతావు. అంతే. పట్టబడిన ఆకాను పరిస్థితి ఏమైంది? నశించిపోయాడు. తను చేసిన తప్పు వల్ల అందరికీ ఆటంకంగా మారిపోవడం మాత్రం కాదు, అందరి జీవితాల్లో భయమును, అసమాధానమును తీసుకొచ్చాడు. కాబట్టి మన జీవితంలో మనం ఓడిపోయేటట్లు, మన జీవితంలో మనము దేవుని యొక్క వాగ్దానంను స్వతంత్రించుకోకుండా అడ్డుపరిచే ఏదన్నా ఉన్నదా? మన జీవితంలో దేవుడు మన నుండి ఆశించే ఆయన వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితంలో మనం చూడకుండా అడ్డుపరిచే ఏమైనా ఉన్నదా? అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు పాళెములో ఒకళ్ళు, అంటే ఒక పాళెముగా ఉన్నారు, దేవుని మందిరంలో దేవుడు అక్కడ ఉన్నారు. అయితే ఈనాడు దేవుడు కొత్త నిబంధన ప్రకారం మనకు చెప్పేది అంటే, నీ దేహము దేవుని యొక్క ఆలయము, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని పాత నిబంధనలో చెప్పాడు. మనం దేహములు దేవుని యొక్క ఆలయమై ఉన్నప్పుడు దేవుడు మనం పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తున్నారు, ఆయన మనతో ఉండాలని ఆశిస్తున్నాడు. అయితే ఏటి వలన మన దేహములు కల్మషమును, వేటి వలన దేవుడు మన జీవితంలో చేయాల్సిన కార్యములకు మనము అనర్హులుగా అయిపోతున్నామనే విషయాన్ని గమనించి జాగ్రత్త పడి తీసివేయడానికి ఇష్టపడాలి. ఆ రోజుల్లో ఆ పాపమునకు, ఆ శాపానికి రెమెడీ లేదు. అయితే ఏ పాపము చేయని ఆయన మన కొరకు పాపముగా మారారు. ఆయన శిలువ మీద వెర్రెలాడిన ప్రతి వారు శాపగ్రస్తున్నట్టుగా మన శాపమును యేసు ప్రభు తీసుకున్నారు. ఈరోజు మన పాపమును బట్టి మనం చనిపోవాల్సిన అవసరం లేదు. మన పాపాన్ని బట్టి మనం ఇతరులకు ఒక ఆటంకంగా మన జీవితాన్ని ఎందుకు పనికిరాని వాళ్ళముగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన శాపమును మనం భరించకూడదనే, మన పాపమును మనం భరించకూడదనే మన పాపములను శిలువలో మోసిన యేసు ప్రభు ఉన్నారు. ఆయన దగ్గర మన పాపం మనం ఒప్పుకుంటే, మనం సరి చేసుకుంటే, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగు, ఈ శపితమైనది నాలో ఉన్నది, నా కళ్ళు బాగలేదు, నా ఒళ్ళు బాగలేదు, నా చేతులు బాగలేదు, చూడకుండా వాటిని చూస్తూ, ముట్టకుండా వాటిని ముట్టు, దాచుకుని వాటిని దాచుతూ, బహుశా ఆ దాచుకున్న ఆ పాపం బహుశా ఆలోచన రూపంలో ఉండవచ్చు. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినట్ల యెహోవా నా మొరను ఆలకించకపోవును. అంటే పాపము లక్ష్యం చేసుకోవడము, ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేదు కాబట్టి నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి లేదు, తర్వాత నా యొక్క ఇచ్చను నెరవేర్చుకోవడానికి, నా పాపము నేను జరిగించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చేద్దాం అనుకుంటున్నావేమో. కానీ నువ్వు లక్ష్యం చేసుకుంటూ కూడా దేవునికి తెలుసు. నీ హృదయంలో నువ్వు ఏం పెట్టుకున్నావో దేవునికి తెలుసు. నీ ఆలోచనలు దేవునికి తెలుసు. నీ తలంపులు దేవునికి తెలుసు. కాబట్టి నీ తలంపులే, నీ ఆలోచనలే, నీ లక్ష్యములే
నీ యొక్క ఊహలే నీ ప్రార్థన జవాబు రాకుండా అడ్డుగా నిలబడతాయి. నీవు జయమును పొందుకోకుండా నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్లకుండా అవే అడ్డుగా ఉంటాయి. కాబట్టి మనం దేవుని దగ్గర మన ఆలోచనల్ని, మన తలంపుల్ని, మన ఊహల్ని, మన లక్ష్యాలని, నాకు ఇలా అనిపిస్తుంది, ఇప్పుడు కాదు తర్వాత అనిపిస్తుంది అని ప్రతి ఆలోచనలు, ఊహలను, ఎందుకంటే సమస్తమును వెరిగిన దేవుడు మన దేవుడు. మన మనుషుల దగ్గర మోసం చేయొచ్చు. దేవుడు మనకు ఒట్టిగా జయమును ఇవ్వరు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎగ్జామ్ రాసేటప్పుడు నేను విన్నాను ఏంటంటే, నేను చదువుకున్న రోజుల్లో 10th పాస్ అవ్వడానికి 1 సంవత్సరం పాస్ అవ్వకపోతే ఇంకో సంవత్సరం రాసుకుంటారు, ఇంకో సంవత్సరం రాసుకుంటారు. కొన్నిసార్లు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి చాలా సంవత్సరాలు రాస్తారు. నేను ఇది క్లియర్ చేయడానికి నాకు 5 సంవత్సరాలు పట్టిందండి, 6 సంవత్సరాలు పట్టిందండి అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. చూడకుండా రాయాలి, కాపీ కొట్టకుండా రాయాలి. అయితే ఈ రోజుల్లో చూస్తే సమస్యలు ఎలా ఉందంటే, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రతి ఒక్కరు పాస్ అవ్వడము, చూసి రాయడము, పక్కనోడు చూసి రాయడం, ముందు చూసి రాయడము, అంటే ఎటువంటి భయం లేకుండా అలాంటివి. అంటే మనుషుల దగ్గర అలా మోసంతో మనం పాస్ అవ్వచ్చు. అంటే ఏమి రాని వ్యక్తి కూడా 10th పాస్ అయిపోవడము, తర్వాత ఏమి రాకుండా కూడా ఇంటర్మీడియట్ అయిపోవడము, ఇలాంటివన్నీ మనుషుల దగ్గర మోసం చేసి పైకి వెళ్ళొచ్చు. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి దేవుడు మోసపోడు. మనము దేవుణ్ణి మోసం చేయలేము, ఎందుకంటే ఎలుపల లోపల సమస్తము ఆయనకు తెలుసు. మనము బయట బాగుండి దేవుడు నిన్ను దీవించాలి, బయట బాగుండి దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు నా జీవితంలో జరగాలి, నేను చూడాలని ఆశపడుతూ ఉంటే అది జరగదు. దేవుడు లోపల కూడా చూస్తాడు. మన హృదయమును చూసి మన హృదయం యొక్క ఫలమును ఆయన అనుగ్రహిస్తాడు. మన హృదయం మంచి నేలగా, అందులో రాళ్ళు రప్పలు ఏమీ లేకుండా ఉంటే, కాబట్టి ఒకవేళ కొన్నిసార్లు పాపం అంటే మన ఏదో వ్యభిచారమో జారత్వమో మనుషులకు తెలిసే పాపమో చేయము, కానీ ఆ పాపమును లక్ష్యముగా పెట్టుకుంటాం. అంటే ఆలోచనల రూపంలో, తలంపుల రూపంలో, ఊహల రూపంలో, లేదంటే గర్వము, అహము, మన స్వీయము, నేను, నా అని దేవునికి స్థానం ఇవ్వకుండా మనకు మనమే. కాబట్టి వాటన్నిటి నుంచి మనం బయటికి రావాలి. దేవుడు మనల్ని దీవించాలన్నది ఆయన యొక్క ఉద్దేశము. మనకు దేవుడిచ్చిన వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలనేది ఆయన యొక్క ఉద్దేశము. అందులో దేవుడు ఆనందిస్తాడు, ఎందుకంటే అన్ని వాగ్దానములు యేసు ప్రభునందు ఆమేన్ అన్నట్టుగా ఉండడం ఆయనకి ఇష్టం. కానీ మన యొక్క ఇష్టాలు కొన్ని ఉన్నాయి, మన యొక్క చిత్తాలు కొన్ని ఉన్నాయి. దేవుని చిత్తానికి మనం అప్పజెప్పుకోకుండా మన చిత్తం నెరవేర్చుకోవడానికి, మన ఇచ్చను నెరవేర్చుకోవడానికి చూసినప్పుడు అదే మనకు అడ్డుగాను, మన ప్రార్థనకు అడ్డుగాను, మనం జయము చూడకుండా, మనం వాగ్దానం సంతరించుకోకుండా అడ్డుగా ఉంటాయి. అయితే మన జీవితంలో ఏదైతే అడ్డుగా ఉందో ప్రతిదీ దేవుని దగ్గర చెప్పి, ప్రభువా నన్ను క్షమించు, ఈ విషయంలో నేను ఓడిపోతున్నాను, ఈ విషయంలో నేను పడిపోతున్నాను, ఈ విషయం నాకు ఆటంకంగా ఉంది, ఇందులో సంవత్సరాల తరబడి ఈ లోకపరంగా అయితే ఈజీగా పాస్ అవుతున్నాం, కానీ నేను ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ పాఠం విషయంలో, ఈ పలానా బలహీనత విషయంలో అనేక సంవత్సరాల తరబడి ఓడిపోతూనే ఉన్నాను, ఇందులో నేను పడిపోతూనే ఉన్నాను. నీ మాటల విషయంలో కానీ, చూపుల విషయంలో కానీ, అది ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఏ విషయంలో నువ్వు మరలా పడిపోతూ ఓడిపోతూ ఉన్నావో ఆ విషయాన్ని దేవుని దగ్గర జయం కొరకు అడగాలి. కాబట్టి అందులో స్టెప్ తీసుకోకుండానే దేవుడు సహాయం చేస్తాడు అనుకోవడము అది మన భ్రమ. ఎందుకంటే దేవుడికి తెలుసు, మన యొక్క నిజస్థితి తెలుసు. ఒకవేళ మనల్ని దీవిస్తే మరి ఇంత చెడ్డవారిగా మారిపోయి మన జీవితంలో తాత్కాలికమైన వాటి కోసము వేగిరపడి మనము శాశ్వతమైనది పోగొట్టుకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తాత్కాలికమైన ఈ ఆశీర్వాదమును దేవుడు నీకు అనుగ్రహించట్లేదు. దేవుడు తాత్కాలికమైన ఈ ఆశీర్వాదము, అభివృద్ధి, ధనము ఏదైనా కావచ్చు, అది మనకి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇది ఇస్తే ఈ తాత్కాలిక మనం పట్టుకొని శాశ్వతమైనది వదిలిపెట్టడానికి ఇష్టపడతాము. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చారు ఆకానికి తెలియదా? ఆ వాగ్దానపు దేశాన్ని స్వతంత్రించుకుంటారని. ఆ దానికోసం ఎందుకు ఎగిరపడ్డాడంటే, దీన్ని తాత్కాలికమైన దాంతో చాలనుకున్నాడు. కానీ ఆకాను పట్ల కూడా దేవుని చిత్తం ఏంటి? తను ఉన్నతమైన అక్కడ భూముల్నే స్వాధీనపరచు, అంటే తను అక్కడ దాచుకున్నాడు దానికంటే
100 ఇంతలు బహుశా ఆశీర్వాదమై ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏంటంటే, మనం ఊహించేదానికంటే, మనం తలంచేదానికంటే అధికంగా దేవుడు మనల్ని దీవించాలని ఆయన యొక్క ఉద్దేశము. మనమేమో చిన్న చిన్న వాటితో మన జీవితాలను గూడు కట్టుకొని అక్కడే ఉండాలని మనం అనుకుంటాము. కానీ దేవుని ఉద్దేశం మన పట్ల అది కాదు. ఆ విషయంలోనే మనల్ని సరిచేయాలని, మనల్ని దిద్దాలని, మనల్ని మలచాలని, వంచాలనే ఉద్దేశంతోనే దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అలో చేస్తారు. అప్పటి వరకు ఉన్నవారితో దేవుడు చెప్పారు, అక్కడ పాపం ఉందయ్యా, అందుకే నువ్వు జయము చూడలేకపోతున్నావు అనగానే మనం సరి చేసుకున్నారు, వారు దిద్దుకున్నారు, మలుచుకున్నారు, పరిశుద్ధపరుచుకున్నారు, ఏది పాపమో తెలుసుకున్నారు. ఆ పాపం తీసివేయడానికి వాళ్ళందరూ అక్కడ ఇష్టపడినట్లుగా మనం చూస్తాము. అయితే యెహోషువ ఓడిపోయినప్పుడు ఏం చేశాడు? తను తాను పరీక్షించుకున్నాడు. తర్వాత దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క ఘనత కొరకు తన ఆశను, ఆసక్తిని కలిగి ఉన్నాడు. సరిదిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు, ముందుకు సాగాడు. దేవునికి మన సమస్య తెలుసు, దేవునికి మన బలహీనత కూడా తెలుసు. అదే మన జయానికి, మన స్వస్థతకి ఆటంకమై ఉండవచ్చు. మనం గ్రహించాలి. అంటే ఏం ఆటంకము? దేవుడు నన్ను దీవించడానికి ఆటంకం ఏంటి? దేవుడు నన్ను ఆత్మలను పట్టే జాలరిగా చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి? నువ్వు ఈరోజు ఆత్మను పట్టే జాలరిగా ఉండకపోవడానికి అంటే జ్ఞాని ఇతరుల ఆత్మను రక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఇంకా ఒక ఆత్మను కూడా రక్షించలేని పరిస్థితిలో ఉన్నావంటే అర్థం ఏంటి? నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు. బుద్ధి జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే వస్తుంది. అంటే దేవుడు అంటే అసలు నిజమైన భయము, భక్తి ఏమీ లేకుండానే నువ్వు జ్ఞాని ఎలా అవుతావు? జ్ఞాని అయినప్పుడు ఇతరులను రక్షిస్తావు. కాబట్టి అసలు నీ పాపము నుండి నువ్వు రక్షించబడ్డానికే ఇష్టపడినప్పుడు ఇతరులు రక్షించబడాలనే ఆశ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ బలహీనత నుంచి నువ్వు రక్షించబడ్డానికే ఇష్టపడట్లేదు. నీవు సినిమాలు చూడాలి, నేను అది చూడాలి, ఇది చూడాలి అని చెప్పి వాటి మీద నుంచి ఆశ నుంచి బయటికి రావడానికి నువ్వు ఇష్టపడట్లేదు. ఇక వేరే వాళ్ళు రక్షించబడాలి, వేరే వాళ్ళు అలాంటి ఆలోచన ఎలా వస్తుంది? నువ్వు బయటికి వస్తేనే కదా అలాంటి ఆలోచనలు వచ్చేవి. కాబట్టి దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే, ఏది మనల్ని అడ్డుకుంటుంది, ఏది మనల్ని భ్రమపరుస్తుంది, ఏది మనల్ని మోసం చేస్తుంది, ఏది మనం దేవునితో ఉండకుండా మనల్ని ఆటంకపరిచి మన జీవితాన్ని, మన సమయాన్ని, మన సంవత్సరాలను వృధా చేస్తుందనే విషయాన్ని మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. దేవుడు మన నుండి అదే ఆశిస్తున్నారు. కాబట్టి ఒక్క వ్యక్తి పాపం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ వారు పరిశుద్ధపరచుకోనమని దేవుడు చెప్పారు. ఆనాడు ఒక్క ఆకాను సంఘమంతటికి ఓటమును ఇచ్చాడు. ఒక్క ఆకాను సంఘమంతా ఓటమి పాలయ్యారు. ఈ ఆకాను యూదా గోత్రమునకు చెందిన వ్యక్తి. యూదా గోత్రము చాలా ఉన్నతమైన గోత్రము. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి కుటుంబంలో పుట్టిన చెడ్డ వ్యక్తి, ఒక మంచి కుటుంబంలో ఎదిగిన చెడ్డ వ్యక్తి. అయితే అతని వలన మరణము తన మీదికి మాత్రం కాదు, తన కుటుంబం అంతటి మీదికి వచ్చింది. యెహోషువ 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24-25 వచనాలు. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరును జేరహు కుమారుడైన ఆకానును, ఆ ఎండిని, పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపద్రేకము విడిచివాడై మల్లుకురెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. తను ఒక్కడు పాపం చేశాడు, తన కూతురులేం పాపం చేశారు, కొడుకులేం పాపం చేశారు, తన మంద చూసావా, ఒక్కరి పాపము అందరూ నశించిపోయారు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్గా నేను ఒక పేపర్లో చదివింది ఏంటంటే, ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించి వాడితో లేచిపోయింది. ఒకానొక కూతురే, తల్లిదండ్రులకు ఉన్నది ఒకే ఒక కూతురు. ఆ ఊర్లో వారి యొక్క మొహం చూపించుకోలేక తల్లిదండ్రులు నెక్స్ట్ రోజు చనిపోయారు. ఎందుకని? ఆ సిగ్గును, ఆ అవమానమును భరించలేక. అంటే తప్పు చేసింది ఒకళ్ళు, కానీ బాధను భరించేది మరొకళ్ళు. అయితే దేవుని యొక్క చిత్తం మన పట్ల, మనము తప్పు చేస్తూ ఇతరులకు బాధ తెచ్చేవారిగా, ఇతరులకు ఆటంకం తెచ్చేవారిగా ఉండడం కాదు. యోన తప్పు చేశాడు, దేవుని చిత్తానికి బయట ఉన్నాడు, తన చుట్టుపక్కల వారందరికీ సమస్య. యోనను పడేశారు, వారందరూ సేఫ్ అయిపోయారు. అంటే మన వల్ల
మనం తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనకేమవదు, కొన్నిసార్లు మన చుట్టుపక్కల వారికి మనము ఒక అడ్డుగా, ఆటంకంగా మారిపోతాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏంటంటే మన జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయాలన్నదే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన చుట్టుపక్కల వారికి మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలన్నది. దీవిస్తాను, దీవెనకరంగా చేస్తాను, అది దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల, అది ఆయన యొక్క చిత్తం మన పట్ల. అయితే మనం ఎలా ఉన్నాము? దీవెనకరంగా ఉన్నామా? ప్రియులారా, దేవుడు యెహోషువతో చెప్పారు ధైర్యముగా ఉండమని. ధైర్యంగా ఉండు అంటే అర్థము నేను భయపడను అని కాదు, కానీ దానికి అర్థం ఏంటంటే నేను పరిస్థితులను చూసి భయపడట కంటే అధికంగా దేవునికి భయపడతాను. అంటే దేవునికి భయపడే వ్యక్తి ఎలాంటి పరిస్థితిని చూసి భయపడడు, అంటే ఎలాంటి కష్టమును చూసి భయపడడు. ఇక్కడ ధైర్యంగా ఉండమంటే నేను భయపడను అని కాదు, దాని అర్థం ఏంటంటే నేను పరిస్థితులను చూసి భయపడట కంటే అధికముగా దేవునికి భయపడతాను. అంటే నేను దేవుని మీద నమ్మిక ఉంచుతాను, నేను దేవుని మీద ఆధారపడతాను. ఫిలిప్ బ్రూక్స్ అనే భక్తుడు ఇలా చెప్పారు, నీ శక్తికి తగినట్లు సరిపోయే బాధ్యతను అడగొద్దు, కానీ నీ బాధ్యతకు సరిపడే శక్తి కోసం అడుగు. మరలా చెప్తున్నాను, నీ శక్తికి తగినట్టు సరిపడే బాధ్యతను అడగొద్దు, కానీ నీ బాధ్యతకు సరిపడే శక్తి కోసము అడుగు అని. కాబట్టి దేవుని యొక్క శక్తి మనము ఊహించేదానికంటే, తలంచేదానికంటే అధికంగా మన జీవితంలో ఆయన చేయగలరు. దేవుడు తన బిడ్డలకు, తన ప్రజలకు భయపడాలని ఆశించట్లేదు. అందుకనే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు మనకు పెరిగితన ఆత్మను అనుగ్రహించలేదు, ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి గల ఆత్మను అనుగ్రహించాడని 2 తిమోతి 1:7 మనం చూడవచ్చు. కాబట్టి అందుకే బైబిల్ మనకు చెప్పింది ఏంటంటే మనము ఏలి చూపుతో కాకుండా విశ్వాసంతో నడవాలి. అంటే వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? వారు విశ్వాసంతో నడవడానికి బదులుగా ఎలా నడిచారు? వేలి చూపుతూ నడిచారు. ప్రతిదికి మోషే మీదనే వెళ్ళారు, ప్రతిదికి మోషే మీదనే ఆధారపడ్డారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం ఇది నేర్చుకోవాలి, మన బిడ్డలకు కూడా నేర్పించాలి. ప్రతిదానికి మన మీదనే ఆధారపడితే కష్టము. ఎందుకంటే మోషే వారికి నాయకుడిగా ఉన్నాడు. అడుగడుగున వారు మోషే మీద ఆధారపడ్డారు. వారి సలహా కోసము, వారికి తిండి లేకపోతే, వాటర్ లేకపోతే, ఏం లేకపోతే ప్రతిదీ కూడా మోషే మీదనే పడ్డారు. ఎవరైనా వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టుగా లేదు. వారు మోషే దగ్గరే ఫిర్యాదులు చెప్పారు వారి కష్ట సమయంలో. కానీ ఇప్పుడు దేవుడు చెప్పారు మోషే లేరు, మోషే చనిపోయారు. అయితే ప్రశ్న ఏంటంటే నీ జీవితంలో మోషే నీకెవరు? ఏది నిన్ను నడిపించేది? నీ జీవితంలో నువ్వు ముందుకు సాగేటట్లు చేసేదేంటి? బహుశా నీ జీవితంలో ఇదే నా జీవితము, ఈయనే నా సలహాదారుడు, ఈయన లేకుండా నా జీవితమే లేదు, ఈ ప్రపంచంలో ఎవరు నాకు అక్కర్లేదు అని నువ్వు ఎవరైనా ఒకరితో, ఏదైనా ఒక దానితో తృప్తి చెందుతున్నావా? అది ఎవరైనా అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. బహుశా అది ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, బహుశా అది నీ ఉద్యోగం అవ్వచ్చు, నువ్వు కలిగి ఉన్న ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ క్షణాన దేవుడు నీ నుండి అది తీసేస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ క్షణాన అది ఏదైనా సరే నువ్వు కోల్పోతే నీ పరిస్థితి ఏంటి? అసలు నీ జీవితంలో మోషే ఎవరు? నీ డబ్బా, నీ ఉద్యోగమా, నీ చదువా, లేకపోతే నీ తల్లిదండ్రులా? మరి ఎవరు? కొంతమందికి వారి యొక్క బలము, వాళ్ళకి మోషే అండబలము, కండబలము, ధనబలము. కొంతమందికి అందబలము, ఇదొకటి. మళ్ళీ ఈ టైంకి అంటే అది ఉండదు, శాశ్వతం కాదు. దేవుడు తీసేస్తే ఏం చేస్తావు? దేన్ని చూసుకొని మురిసిపోతావు, దేన్ని చూసుకొని నువ్వు తృప్తి చెందుతావు. కొంతమంది తెలివి. ఇంకా రకంగా చెప్పాలంటే కొంతమందికి మోషే ఎవరంటే సంఘము. ఇంకా సంఘం లేకపోతే నేను బతకలేను, ఆ సంఘమే నిన్ను విడిచిపెడితే ఏం చేస్తావు? కొంతమందికి పాస్టర్. మోషే అంటే పాస్టర్. ప్రతిదీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. బహుశా ఆ పాస్టర్ గారిని లేకుండా చేశారనుకోండి నీ దగ్గర దేవుడు, నువ్వేం చేస్తావు? ఎవరి మీద ఆధారపడతావు? అందుకని దేవుడు తన బిడ్డల నుండి ఆశించేది అంటే తన ప్రజలు తన మీద ఆధారపడాలని. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? దేన్ని నువ్వు పట్టుకొని ఉన్నావు? కొంతమంది నేను ఈ ఆచారం నేర్చుకున్నానండి, ఈ సాంప్రదాయం నేర్చుకున్నానండి, ఈ టైంలో ఇదే చేయాలండి, ఈ టైంలో అదే చేయాలండి అని దానితో ముందుకెళ్ళాలనుకుంటున్నావా?
అయితే దేవుడు చెప్పేది ఏంటంటే యెహోషువతో, నా సేవకుడు మోషే మరణించాడు. దేవుడు నీతో నాతో చెప్పేది కూడా, నువ్వు దేని మీద అయితే ఆధారపడుతున్నావో, ఏదైతే ఇదే నా జీవితం అనుకుంటున్నావో దాన్ని నేను తీసివేస్తాను. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ వాగ్దానపు నెరవేర్పు నువ్వు పొందుకోవాలంటే దేవునికి ఇష్టం ఉండదండి. దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవుని మీద, మనుషుల మీదకి వెళ్తే దాన్ని అది ఎవరైనా తీసేస్తారు. దేవుడు 9వ వచనం మనం చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇక్కడ దేవుడు వాగ్దానం చేశారు, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటారు. ఇది జరిగిన 1000 సంవత్సరాల తర్వాత అదే దేవుడు మరలా వాగ్దానం చేశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రియులారా, మనం గమనించాలి, ఇక్కడ పాత నిబంధనల్లో కూడా దేవుడు నీకు తోడై ఉంటాను అని చెప్పడానికి ముందు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నా మాట ప్రకారం జీవించాలి, నేను ఆజ్ఞ ప్రకారం జీవించాలి, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలని చెప్పే తర్వాత తోడుగా ఉంటానన్నారు. ఇక్కడ యేసు ప్రభు కూడా చెప్పిన మాటలు ఏంటంటే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. గైకొనాలి, పాటించాలి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు మన నుండి ఆశించేది మనము ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయనకు మనం విధేయత చూపించాలి. ఇక్కడ వాగ్దానం చేసి, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు నేను తోడై ఉన్నానని చెప్పిన ఆయన యేసు, ఆయన యెహోషువగా తన ప్రజలను శరీరానుసారంగా రక్షించడం మాత్రమే కాకుండా అంతకంటే గొప్ప శత్రువైన పాపము నుండి రక్షించడానికి ఆయన వచ్చారు. యేసు ప్రభు దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చినారు. యేసు ప్రభుకు మరొక పేరు ఏంటంటే ఇమ్మానుయేల్. ఎవరైతే తమ బలహీనతలను, ఎవరైతే తమ పాపములను, ఎవరైతే వారి యొక్క ఓటములను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడి, మన పాపం మనం ఒప్పుకున్న వేళ నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన మన ప్రతి పాపము నుండి కడుగుతాడు. యేసు ప్రభు రక్తమును చిందించారు, రక్షకునిగా వచ్చి మన పాపము నిమిత్తం ఆయన రక్తమును చిందించారు. ఆయన రక్తంలో మన పాపము పోవునట్లు, ఆ పాపమునకు ఫలమును మనం అనుభవించకుండా, మన చుట్టుపక్కల వాళ్ళు అనుభవించకుండా, ఆ శాపమును మనం కాకుండా, మన పాపం వలన, మన శాపం వలన మన బిడ్డల మీదకి ఆ శిక్ష రాకుండా ఆయన రక్తంలో మన శాపమును మనం తొలగించుకోవచ్చు, మన పాపమును మనం తొలగించుకోవచ్చు. ఎలా అంటే ఒప్పుకొనుట ద్వారా, నాయన నన్ను క్షమించు, నాయన ఈ దోషమును క్షమించు, ప్రభువా నాకు ఈ విషయంలో క్షమించు, నీ రక్తంలో నన్ను కడగండి అని మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన ఆయన నీతిమంతుడు. మనల్ని కడుగుతారు, మనల్ని శుద్ధీకరిస్తారు. అయితే మనం ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. కాబట్టి మన పాపం మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడితే, యేసు ప్రభువును మనము సొంత రక్షకునిగా అంగీకరిస్తే, అప్పుడు యేసు ప్రభు మన పాపము నుండి మనల్ని కడిగి, మనల్ని శుద్ధీకరించి, మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించి, ఆయన మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉంటా, నీ మార్గం అంతట్లో నీకు నేను తోడై ఉంటానని చెప్పి యెహోషువకి ఎలాగైతే వాగ్దానం దేవుడు చేశారో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో అదే ప్రకారము యేసు ప్రభు మనకు సదాకాలం మనకు తోడై ఉంటారు. మన మార్గం అంతట్లో మనకు దేవుడు తోడై ఉంటారు. మన చదువుల్లో, మన యొక్క ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మనం చేసే ప్రతి పనిలో, అది ఏ పనైనా అవ్వచ్చు, ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు, చర్చి కట్టుకోవడం అవ్వచ్చు, పెళ్లి చేసుకోవడం అవ్వచ్చు, అన్ని పనుల్లో దేవుడు నీకు తోడే ఉండి నీకు నడిపిస్తారు. అయితే ఆయన తోడు నీకు కావాలా? ఈనాడు ప్రశ్న, దేవుడు నీకు తోడుగా కావాలా? దేవుడు యెహోషువతో చెప్పి నేను నీకు తోడుగా ఉంటానని. అయితే ఎప్పుడైతే పాపం వచ్చిందో అప్పుడు దేవుడు చెప్పాను నేను నీతో రాను అని. కాబట్టి నీ పాపము, నీ బలహీనత, నీ ప్రార్థనకు అడ్డుగా లేకుండా, నీ దేవుడు నీకు తోడుగా ఉండకుండా, అడ్డుకోకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒప్పుకోవాలి. అయ్యా, నా పాపం కొరకు నువ్వు శిలువ మరణం పొందావు, శిలువలో నీ చిందిన రక్తాన్ని బట్టి నీకు వందనాలు.
ఆయన యొక్క రక్తం ప్రతిరోజు మనకు అవైలబుల్గా ఉన్నది. ప్రతి దినము మనల్ని మనం సరి చేసుకోవచ్చు, ప్రతి దినము మనల్ని మనం బాగు చేసుకోవచ్చు, ప్రతి దినము మనల్ని మనం కడుక్కోవచ్చు, ప్రతి దినం మనం పరిశుద్ధులుగా చేసుకుంటే ఆయన కొంతమందిని పిలిచారట, పిలిచిన వారిని ఏర్పరిచిన వారిని శుద్ధీకరించాడట, తర్వాత మహిమపరుస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం నిన్ను మహిమపరచాలని, దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని. అయితే ఆయనకు మనం ఇవ్వాల్సిన ఛాన్స్ ఏంటంటే మనల్ని ఆయన పరిశుద్ధపరచడానికి. మన పాపం మనం ఒప్పుకుంటే, ఏ పాపం ఎరగని ఆయన మన పాపం కొరకు ఆయన పాపముగా మారారు. కాబట్టి మనకున్న శాపమును తీసివేయడానికి, మనకున్న రోగమును తీసివేయడానికి మన బలహీనతను ఆయన భరించారు, మన శాపమును ఆయన సహించారు, మన పాపమును ఆయన భరించారు. ఎందుకంటే మనల్ని విడిపించడానికి, మన పాపము నుండి విడిపించడానికి, మన శాపము నుండి విడిపించడానికి, మన బలహీనత నుండి విడిపించడానికి, మన రోగము నుండి మనల్ని బాగు చేయడానికి ఆయన కొట్టబడ్డాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. అయితే రక్షకుడైన యేసు ప్రభు ఆయన ఎన్నటెన్నటికీ నిన్ను విడవడు. ఎందుకంటే ఆయన దగ్గర నీకు, నీ పాపమునకు, నీ బలహీనతకు, నీ ఓటములకు, సమస్తమునకు రెమెడీ ఉంది, విమోచన ఉంది. ఎప్పటికప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. నా దగ్గర రావద్దు అని చెప్పరు. ఆయన దగ్గర వచ్చి వారిని ఆయన తిరస్కరించడు. ఓ నువ్వు పాపివి, తప్పు చేసావు, రావద్దు అని. కాబట్టి మనము స్వచ్ఛందంగా మనంతట మనమే ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను క్షమించు అంటే ఆయన చెప్పేది, నువ్వు ఒంటరివి కావు, నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటా. అయితే యేసు ప్రభు తోడు నీకు కావాలా? ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. ఎవరైనా మనతో ఉంటారన్న వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనుషులు తాత్కాలికమైన వారే. ఏదైనా సరే లోకంలో తాత్కాలికమైనది ఏది మనతో రాదు. అయితే ఈ లోకంలో మాత్రం కాదు, రాబో లోకంలోనూ మనతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు, నిత్యము ఉండే దేవుడు, భూమి ఆకాశములు గతించని దేవుడు, భూమి ఆకాశములనే సృజించిన సృష్టికర్త అయిన యేసు ప్రభు మనకు చెప్పేది ఏంటంటే, ఇదిగో సదాకాలం నేను నీకు తోడై ఉంటా, నేను నిన్ను దీవిస్తా, నీ మార్గం అంతటో నీకు తోడై ఉంటా, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నీకు నాకు కావలసిన ఆదరణను, నీకు నాకు కావలసిన జయమును, నీకు నాకు కావలసిన పరిశుద్ధతను అనుగ్రహించి ఆయన మహిమపరిచే విధముగా, మట్టి ఘట్టములో మహిమ నుంచినట్టుగా మనల్ని మహిమకరంగా మార్చాలన్న దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడినట్లు, దేవుని యొక్క వాగ్దానములు, ఇప్పటివరకు దేవుడికి అనేక వాగ్దానములు ఇచ్చి ఉండవచ్చు, అవి నెరవేర్చబడకుండా ఉండడానికి ఆటంకములేంటో పరీక్షించుకొని సరిచేసుకొని, దేవుడు ఆ వాగ్దానము యేసు ప్రభు నందు ఆమెన్ అన్నట్లుగా మారినట్లుగా మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతామా? మళ్ళీ మనం దేవునికి అప్పగించుకోవడానికి ఇష్టపడతామా? మళ్ళీ మనము ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడతామా? ఆయనకి ఇష్టం లేని కార్యములను విడిచిపెట్టడానికి ఇష్టపడతామా? మన దేవుడు మారని దేవుడు, మన దేవుడు విడవని దేవుడు, మన దేవుడు ఎడబాయని దేవుడు, మన దేవుడు మనకు తోడు ఉండే దేవుడు. మనతో ఆయన ఉండకపోవడానికి, ఆటంకపరిచే ఏదైనా సరే తీసివేయడానికి ఇష్టపడుతూ, ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ, ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి అంగీకారంగా ఉండగలిగే కృప మన ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించినట్లు, దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పులు మన జీవితంలో మనం చూచినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ సమయాన్ని బట్టి వందనములు 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 చెల్లిస్తున్నాను. యెహోషువ దేవా, మోషే దేవా, నేను మోషేకు తోడే ఉండినట్లు నేను నీకు తోడే ఉంటానని వాగ్దానం చేశారు. నిజంగా మమ్మల్ని విడవని దేవుడవు, ఎడబాయని దేవుడవు, నమ్మదగిన దేవుడవు, ఎందరూ మారని దేవుడవు. నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీ యొక్క ఆశీర్వాదమును, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు చూడకపోవడానికి బహుశా మా ఆటంకములే, మా పాపములే, మా బలహీనతలే ప్రభువా. మీరు మమ్మల్ని దీవించే దేవుడవు, మా పట్ల మంచి ప్రణాళిక కలిగిన దేవుడవు, మా గురించి ఎప్పుడు మంచిని కోరే దేవుడవు, మా ప్రేమ కలిగిన తండ్రినవి ప్రభువా. నీ ప్రేమలో మేము ఎదుగునట్లు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ వాక్యం వింటున్న ఒక్కొక్కరిని మీరు దర్శించమని అడుగుతున్నాను. ఈ వాక్యము ఆయన అనేకుల హృదయంలో రాయబడినట్లు సహాయం చేయండి. మరి ముఖ్యంగా మా హృదయంలో మీరు రాయండి ప్రభువా. మమ్మల్ని మీరు దర్శించి ప్రభువా. యెహోషువకు మీరు ఇచ్చిన వాగ్దానము, నీ మార్గం అంతట్లో తోడే ఉంటారని,
అయా, ఎంత మంచి పాఠమును మీరు నేర్పించారు. యెహోషువ నేర్చుకున్న పాఠమును మేము నేర్చుకుంటూ, యెహోషువ సరిచేసుకున్నట్లుగా మమ్మల్ని మేము సరిచేసుకొని, పరిశుద్ధపరచుకొని, వాగ్దానమును స్వతంత్రించుకొని, స్వాధీనపరచుకొని, నిన్ను మహిమపరచినట్లుగా సహాయం చేయమని, నీ ఘనత కొరకు గొప్ప కార్యములు చేయమని మా ప్రియులు ఒక్కొక్కరిని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ వాక్కు ద్వారా మీరిచ్చే ఆశీర్వాదమునకు ప్రతి ఒక్కరూ పాత్రలగునట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.